హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీ బ్లౌజ్ మీరే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మీ ఆది బ్లౌజ్ కరెక్ట్‌గా ఉన్నది తీసుకోండి. దానితో బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ లైనింగ్‌ను మడతబెట్టి, ఆ మడత మన సైడ్ ఉంచండి. మనకెదురుగా ఓపెన్స్ ఉండాలి. ఇప్పుడు లైనింగ్ కింది సైడ్ సమానంగా కట్ చేసి, లైనింగ్‌కు ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా స్కేల్ పెట్టి, ఇలా ఒక లైన్ గీయండి. హాఫ్ ఇంచు పైకి. ఎందుకంటే ఇది కుట్ల కోసము. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్‌గా ఉన్న ఆది బ్లౌజ్ తీసుకొని ఇట్లా ఆ లైన్ మీదనే పెట్టండి. పెట్టి ఇక్కడ కూడా సమానంగా ఉండాలి చూడండి. అంటే ఈ మడతలు ఉన్నాయి కదా! అవి కూడా సమానంగా ఉండాలి. బ్లౌజ్ మొత్తం కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏమో బ్లౌజ్ కరెక్ట్‌గా ఉన్నది తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పెట్టడం కూడా లైనింగ్ మీద మంచి సైడు మడత మీద మంచిగా పెట్టండి. హాఫ్ ఇంచ్ పైకి పెట్టినాం కదా! ఎందుకు అంటే ఇది కుట్ల కోసం అండి కింది సైడు. ఇట్లా మనం కుట్టిన తర్వాత సేమ్ వస్తది మనకు. అందుకే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం. నెక్కు నుంచి ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందాము. ఈ నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే పెట్టుకుంటూ రావాలి. నెక్ రౌండు మీది ఎట్లుంటదో అంతే పెట్టండి. కొద్దిగా లోపలికి, కొద్దిగా బయటికి అట్లా పెట్టొద్దు. సేమ్. ఎందుకంటే మనం ఫస్ట్ అసలు బ్లౌజు వేసుకోవడమే మంచిగా వేసుకున్నాము. కాబట్టి ఆ నెక్ కూడా మంచిగొస్తది. అందుకనే నెక్ రౌండ్ ఎలా ఉందో ఎక్కువ అస్సలు గీయొద్దు. తక్కువ లోపలికి గీయొద్దు, బయటికి గీయొద్దు. నెక్ అయితే ఎలా ఉందో అలాగే గీసుకుంటూ రండి. ఇదిగోండి నేనైతే నెక్ ఎలా ఉందో అలా గీసిన గదా! ఇప్పుడు ఈ నెక్‌కు మరి ఈ కుట్ల లోపలికి పోతది గదా! బ్లౌజ్ కుట్ల లోపలికి క్లాతు దానికోసము ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు చూడండి నేను ఇటు సైడు అంటే నెక్కు సైడు లైనింగ్ క్లాత్ ఉంది గదా! దానికి ఇలా హాఫ్ ఇంచు, హాఫ్ ఇంచు, హాఫ్ ఇంచు ఇలా రౌండ్‌గా పెట్టుకుంటూ వస్తున్నా. అది కూడా మొత్తం ఒకటే లెవెల్‌లో రావాలి. మళ్ళీ కొద్దిగా ఎక్కువ, తక్కువ, లోపలికి, బయటికి అట్లా పెట్టొద్దు. ఇదిగోండి నెక్ అనేది చూడండి మనకు నెక్ రౌండ్ అయిపోయింది. దానికి కుట్లతో సహా తీసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ గూడా అంతే సేమ్ ఎంత ఉందో అంతే గీయాలి. షోల్డర్ కూడా కొద్దిగా ఎక్కువ, తక్కువ గీయొద్దు. తర్వాత ఇది చంక భాగంలో ఇదిగోండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఇంకో కుట్టు ఉంది కదా! షోల్డర్‌ది, హ్యాండ్‌ది. ఇది కూడా సేమ్ అంటే అది ఎట్లుందో అట్లే గీయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ సైడ్ నుంచి కనిపిస్తుంది. సేమ్ కుట్టు ఏడుందో ఆడ గీసిన. ఇప్పుడు దీనికి కుట్లలోకి క్లాత్ కావాలి కదా! అందుకనే ఇటు సైడుకు హ్యాండ్ సైడ్‌కు తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు. ఇప్పుడు పైన షోల్డర్ కోసం గూడా ఒక హాఫ్ ఇంచు అంటే మనకిక్కడ షోల్డర్ దగ్గర గూడా కుట్ల కోసం క్లాతు లోపలికి పోతది. మరి దానికి కూడా క్లాత్ కావాలి కదా! అందుకనే ఈ కుట్లు అన్నీ ఇలా కలిపేసేయండి. పైకి తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం పెట్టుకుందాం. ఇప్పుడు ఈ చంక భాగాన్ని మనకు ఈ హ్యాండ్‌కు షోల్డర్ అతికేసినాం కదా! దాన్ని ఈ చంక భాగం కుట్టును ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టు ఎక్కడుందో అక్కడ రౌండ్‌గా మార్క్ చేసుకుంటూ రండి. బ్లౌజ్ మాత్రం ఎక్కడ కదలొద్దు. అంటే నెక్ సైడ్ కానీ, అటు లోపలికి కానీ ఎక్కడ కదలకుండా కావాలంటే పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ కుట్టు మాత్రమే నేనిక్కడ ఆర్మ్ రౌండు పెట్టుకుంటూ వచ్చిన కుట్టుది. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ రౌండు ఇక్కడ పెట్టిన నేను కుట్టు రౌండు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ ఇవతల సైడ్ తీసుకున్నాం కదా! హాఫ్ ఇంచు దానికి ఇలా ఆ రౌండ్ ఎట్లా ఉంటే అట్లా బయటి సైడ్‌కు ఇట్లా హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కుట్ల కోసం పెట్టుకుంటూ రండి. అంతే. ఇక్కడ ఖర్చు భాగం ఎంత ఉంటే అంత లైన్ కిందికి గీయండి. మనకిక్కడ కుట్లతో సహా అయిపోయినాయి. ఇదిగోండి ఇది ఆర్మ్ రౌండ్ కూడా పెట్టేసుకున్నాం ఇంకా. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. బ్లౌజ్ అయితే ఎట్లుందో అట్లా మొత్తం పెట్టేసినాం. కానీ డాట్స్ కోసం పెట్టుకోవాలి. ఇవి క్లాత్ మనకి ఎక్స్ట్రా ఉండాలి కదా! కుట్లు వేయనీకి దానికోసం. అయితే ఇక్కడ నేను మళ్ళీ రివర్స్ చేసి నడుము కింది సైడ్ పెట్టేసిన. పెట్టి చూడండి మనకు కరెక్ట్‌గా వస్తది. కుట్టు అక్కడి వరకు వచ్చింది. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి ఎంత మొత్తం ఉంటే అంత గీసేయండి. ఇప్పుడు ఇక్కడ డాట్స్ ఉన్నాయి కదా! డాట్స్ కోసం కూడా ఒక 2 ఫింగర్స్ అంతా అటు సైడ్‌కు గీయండి. అంతే. ఇప్పుడు దీన్ని పైకి సమానంగా లేదంటే కొద్దిగా ఎక్కువ క్రాస్‌గా కూడా చంక దగ్గరకొచ్చేసరికి గీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని దీనికిలా కలిపేసేయండి. అంతే. ఇదిగోండి ఇది కుట్లదనమాట. ఈ ఆర్మ్ రౌండ్ అనేది కుట్ల కోసం. బయటికున్నయి మనకు వాటికి ఎక్స్ట్రా క్లాత్ ఇప్పుడు.
మనకి ఈ బ్లౌజ్ చూడండి సేమ్ అంటే సేమ్ వస్తుంది. కొలత కొద్దిగా కూడా అటు ఇటు కాదండి. మీ బ్లౌజ్ తీసుకొని మీ బ్లౌజ్తో మీరే ఇలా లైనింగ్ పైన, కాకపోతే ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మీ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉండాలి. మీరు వేసుకునేది ఈ లైనింగ్ మీద పెట్టేటప్పుడు కూడా ముడతలు లేకుండా కరెక్ట్గా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇదైతే ఇక్కడ ఎంత ఇది గిరాకీ బ్లౌజ్ అండి, కరెక్ట్గా వచ్చింది. ఇది ఇంకా పెద్ద సైజు బ్లౌజు, అంటే 44 ఇంచుల చెస్ట్ లూజ్. ఇది 40 ఇంచులు నడుము లూజ్, అంటే చాలా పెద్ద సైజు ఇది. 11 ఇంచులేమో చెస్ట్ లూజ్ వచ్చింది, 10 ఇంచులేమో నడుము లూజ్ వచ్చింది, అంటే కరెక్ట్గా ఉంది. ఇక్కడ బ్లౌజు హైటు 15.5 వచ్చింది, షోల్డర్ 6.5 వచ్చింది కుట్లతో సహా. ఇది పెద్ద సైజు కొలత బ్లౌజేనండి. ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా అంతే 6.5 మనకు. చెస్ట్ లూజు 11 ఇంచులు, నడుము లూజు 10 ఇంచులు. చూడండి అన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయి, అసలు ఎక్కువ తక్కువ ఏం రాలేదు. కాబట్టి మీ బ్లౌజ్తో మీరే ఈజీగా, ఇంకా నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ 9 ఇంచులు ఉంది, 9.5 10 ఇంచులైనా పెట్టుకోవచ్చు. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం. అంతే అండి. ఈ మీ బ్లౌజ్తో మీరు బ్యాక్ పార్ట్ అనేది చాలా ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చు కదా. అయితే ఇక్కడ 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం, 1 ఇంచు డాట్స్ కోసం 2 ఫింగర్స్ పెట్టిన నేను అదే ఇక్కడ. అయితే ఇక్కడ మనం కింది సైడ్ డాట్స్ కోసము ఇక్కడ 10 ఇంచులు నడుము లూజ్ పెట్టినాం కదా, దానికి 5 ఇంచులు మధ్యలోకి మార్క్ చేసుకొని అక్కడి నుండి 4.5 ఇంచులు పైకి ఇలా మార్క్ చేసుకోండి. ఇది స్కేల్తో లైన్ గీసి అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇలా క్రాస్గా అయితే లైన్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అట్ లాస్ట్కు డాట్స్ కోసం కింది సైడు 1 ఇంచు నేను 2 ఫింగర్స్ పెట్టిన ఈ డాట్స్ కోసమని, అది ఇక్కడ వస్తుంది అనమాట మనకు. ఇప్పుడు దీన్ని మంచిగా కట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా మీ బ్లౌజ్ను మీరే ఈ విధంగా పెట్టి కట్ చేసుకోవచ్చు అండి. ఏ నెక్ అయినా సరే మీరు ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా 2 విషయాలు. మీది ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉండాలి, లైనింగ్ మీద పెట్టేటప్పుడు కరెక్ట్గా మంచిగా పెట్టాలి, ముడతలు అనేది ఎక్కడ లేకుండా. మెయిన్ షోల్డర్ దగ్గర అయితే ముడతలు లేకుండా మంచిగా అనుకొని పెట్టండి, చాలా కరెక్ట్గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇలా మొత్తం అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేను కట్ చేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, నేనైతే పై లైన్లు మాత్రమే, అంటే బయటకున్న లైన్లు మాత్రమే కట్ చేస్తున్నా. ఎందుకంటే లోపలివి కట్ చేయొద్దు, అవి లోపలివి మనకు బయటివి కుడితేనే లోపలి లైన్లు కరెక్ట్గా వస్తుంది అనమాట మనకు. అందుకే బయట ఎక్కడెక్కడ కుట్ల కోసం అయితే నేను గీసినో ఆ పైన మాత్రమే, బయటివి మాత్రమే ఇలా కట్ చేసుకుంటూ రండి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకోవచ్చు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.